గాయ్స్ ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. 1971లో స్పెయిన్ లో బెల్మెజ్ అనే విలేజ్ లో మారియా గోమెజ్ అనే లేడీ తన కిచెన్ క్లీన్ చేస్తున్నప్పుడు సడన్ గా ఫ్లోర్ మీద ఒక మనిషి ఫేస్ కనిపించింది. అది చూసి ఫ్యామిలీ అంతా షాక్ అయ్యి ఫ్లోర్ బ్రేక్ చేసి మళ్ళీ సిమెంట్ పెట్టి కట్టారు. కానీ ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఏంటంటే వీక్ తర్వాత మళ్ళీ సేమ్ ప్లేస్ లో ఇంకొక ఫేస్ కనిపించింది. అప్పటి నుంచి ఇంకా చాలా ఫేసెస్ డిఫరెంట్ సైజెస్ లో డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ తో కనిపిస్తున్నాయంట. ఇది చూసి విలేజర్స్ షాక్ అయ్యారు. ఈ ఇన్సిడెంట్ మీడియాలో వైరల్ అయ్యి ఈ హౌస్ ఫేసెస్ హౌస్ గా ఫేమస్ అయ్యింది. మేయర్ కూడా ఇంటర్ఫియర్ అయ్యి ఫేసెస్ ని ప్రొటెక్ట్ చేయమని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ కి ఫ్లోర్ డిగ్ చేశారు. అన్ఎక్స్పెక్టెడ్ గా సెంచరీస్ ఓల్డ్ హ్యూమన్ రిమైన్స్ దొరికాయి. వాటిని రెస్పెక్ట్ గా ప్రాపర్ గా రీబ్యూరియల్ చేశారు. ఫ్లోర్ మొత్తం మళ్ళీ న్యూ సిమెంట్ తో చేశారు. కానీ ఫేసెస్ మళ్ళీ కనిపించాయి. సైంటిస్టులు కూడా కెమికల్ టెస్టులు చేశారు. పెయింట్ కానీ కెమికల్స్ కానీ ఏమీ కూడా లేదు అని కన్ఫర్మ్ చేశారు. అందుకే ఇది చాలా మంది జెన్యూన్ పారానార్మల్ ఫినోమినాన్ అని నమ్మారు. మారియా గోమెజ్ 2004లో చనిపోయిన తర్వాత కూడా ఫేసెస్ కనిపిస్తున్నాయంట. ఇప్పటికీ బెల్మెజ్ హౌస్ వరల్డ్ లో ఒక ఫేమస్ అన్సాల్వ్డ్ పారానార్మల్ కేస్ గా నిలిచింది.